ఈ మధ్య పెట్రోల్ కొట్టించాలంటే మాత్రం నాకు అది చాలా భయం వేస్తుంది. బై ద వే నువ్వు ఫస్ట్ నాకైతే ఫుల్ ట్యాంక్ కొట్టించు. ఎందుకు? ఎందుకనంటే పెట్రోల్ లేదు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ నో పెట్రోల్ నో డీజిల్ బోర్డులు పెడుతున్నారు. అంతేకాదు క్యూ కడతారని చెప్పి ముందుగానే ఏం చేస్తున్నారంటే ఇవి ఉంటాయి కదా బారికేడ్లు, అవన్నీ ఏర్పాటు చేశారు. సరే కానీ ఇప్పుడు అక్కడెక్కడో యుద్ధాలు అయితే ఇక్కడ మంట వస్తుంది ఏంటి నాకు అర్థం కాదు. ఎక్కడో యుద్ధాలు అంటే వచ్చేది అక్కడ నుండే కదరా. సరిపోయింది. సరే లాస్ట్కి అయితే మన వ్యూవర్స్కి ఒక విషయం ఏంటంటే చూస్తున్న వీడియోలు హైదరాబాద్తో సహా నిజామాబాద్ కరీంనగర్ కానివ్వండి ఎక్కడైనా సరే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే పెట్రోల్ ఈ 2-3 రోజుల్లో ఉంటుందో ఉండదో అనే భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. బట్ అదేంటి మనకు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది కదా, ఏమని పెట్రోల్ ఉంటుంది, మీరు అనవసరంగా తొందరపడి అక్కడికి ఇక్కడికి పరుగులు తీయకండి అని చెప్పి అంటున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమో చూడాలి. మరి దీని మీద అధికారులు అయితే స్పందిస్తారో లేదో చూద్దాం. బట్ మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ బాంబు పేలుతుందంటే ఇట్లాంటి న్యూసెస్ వినపడతాయో తెలియదు కానీ మీ బండ్లో పెట్రోల్ అయిపోతే మాత్రం వెళ్ళి ఇమీడియట్గా కొట్టించుకోండి. బై ది వే స్టాక్ నో స్టాక్ అనే బోర్డు మాత్రం చాలా మటుకు మన తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. అంటే మన ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. సో బీవేర్, ఎందుకైనా మంచిది అన్ని దగ్గర పెట్టుకోండి. ఒక గ్యాస్ పెట్రోలే కాదు నిత్యావసర వస్తువులు కూడా కొంచెం కొరత ఏర్పడవచ్చు. బీ కేర్ఫుల్. రైట్.